ఏంటి వెతుకుతున్నావు? సన్ స్క్రీన్ ట్యూబ్ కనిపించట్లేదు. నేను కూడా దాన్నే వెతికాను. ఈ రోజు ఉదయం చాలా ఎక్కువగా మంచు కురిసింది. అది ఎక్కడికి వెళ్ళుంటుంది? అదిగో అదే అనుకుంటాను. ఇదిగో దొరికింది. నువ్వు వాడి నాకు ఇవ్వు, నేను కూడా వాడుకోవాలి. అరే ఇది ఖాళీ అయిపోయింది. సరే కానీ మనం ప్రయత్నించి చూద్దాం. కాస్తైనా అందులో నుంచి బయటికి రావచ్చుగా. ఏంటి వెతుకుతున్నావు? వచ్చింది. ఎందుకు కోపడుతున్నావు తమ్ముడు? నీకోసం మేము హెల్ప్ చేస్తున్నాము. కొత్త ట్యూబ్ అదిగో డ్రాయర్ లోనే ఉంది. వెళ్ళి దాన్ని తీసుకోవచ్చుగా. నిన్నే కొనుక్కొచ్చాను. తమ్ముడు, ఈ విషయం కోసం మీరు నా దగ్గర అబద్ధం చెప్తున్నారా? ఇలా చేస్తారని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఏమైంది? నేను అబద్ధం చెప్పానా? ఇది అయిపోయింది కదా. ఎలా అయిపోద్ది? నిన్నే కదా కొనుక్కొచ్చాను. సరే వదిలేండి. అప్పుడప్పుడు ఇలా జరిగేది సహజమే కదా. జోక్ చెప్పి నవ్వినప్పుడు వచ్చే చెమట వల్ల చాలా మంచిదని అనుకో తమ్ముడు. పోపాడు లోపలికి వెళ్ళి చాలాసేపు అయ్యింది. మేము కూడా స్నానం చేయాలి. ఇంకొంచెం టైం పడుతుంది. నేను 3 లెక్క పెట్టేలోపు నువ్వు బయటికి రాలేదే అనుకో. కాకపోతే నాకు 50 వరకు లెక్క పెట్టడం తెలుసు. నేను 50 వరకు లెక్క పెడతాను, సరేనా? కొంచెం షాంపూ వేసుకుందాం. ఇక్కడ పెట్టిన షాంపూ ఏమైంది? సరేలే, సబ్బుతోనన్నా పూసుకుందాం. అరే ఇప్పటి వరకు ఇక్కడే కదా ఉన్నాయి. లోపలున్న సబ్బు షాంపూ హఠాత్తుగా కనిపించకుండా పోయాయి. నేను లోపలికి వెళ్ళేటప్పుడు కొత్తవి తీసుకెళ్లాను. గంట సేపు స్నానం చేస్తే అంతా అరిగిపోతుంది. ఇప్పుడు కథ చెప్తున్నావా? అరే లేదు, నేను నిజమే చెప్తున్నాను. చాలా వస్తువులు కనిపించలేదు. మాయమైపోవడం కాదు, అయిపోయి ఉంటాయి. సరేలే, దీనికి ఎందుకని భయపడతావు? మనం వెళ్ళి కొనుక్కొద్దాం. హలో అంకుల్, సోపు షాంపూ కావాలి. ఏంటి? ఏం లేదా? ఒక్కటి కూడా లేదా? అన్ని మాయమైపోయాయా? మాయమైపోయిందా? నాకెందుకది ప్రాబ్లం అనిపిస్తోంది. అరే చామంతి, గులాబీ, కొంచెం షాంపూ, కొంచెం సబ్బు. చెప్పట నా 25 కేజీల షాంపూ ఎక్కడికి పోయింది? అరే బాయ్, ఏంట్రా ఇది? ఇప్పుడే సబ్బు తెచ్చాను, అంతలో మాయమైంది. నా పేరు అల్వుగాది. నా పేరు చెప్పగానే అందరూ ముక్కు మూసుకుంటారు. మనమంతా పీగీలం, అదే మనకు గొప్ప విషయం. మనమంతా ఎంత మురిగ్గా ఉంటామో అలాగే ఎవరిని శుభ్రంగా అసలు ఉండనివ్వకూడదు. అందరూ మనలాగా మురిగ్గా ఉంటేనే మనకు చాలా ఇష్టం. ఆహా గురు, మరి జీ ఎప్పుడు చెబుతావు? ఎవరైతే ఎఫ్ అంటారో అప్పుడు. ఏమంటున్నావు? ఎఫ్ తర్వాతే కదా జీ వస్తుంది గురు. ABCDEF G. అది మాత్రమే కాదు గురు, నువ్వు కాదు, మీరు. అరే ఇంత మర్యాద నాకెందుకు గురు? మీరు మీరు అని పిలుస్తున్నారు. నువ్వు నాతో ఏదైనా చెప్పేటప్పుడు నన్ను మీరు అని పిలవాలి, అర్థమైందా? ఓకే ఓకే ఓకే. ప్రపంచంలోనే అత్యంత మురికైన వారు మీరు. అంతేకాకుండా ఒక్క పైసా కూడా పనికిరాని వారు నువ్వు. చాలు 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 చాలు, ఇప్పటికే చాలా మర్యాద ఇచ్చేసావు. ఇక నేను తట్టుకోలేను. ఇంతకు మించి నేను శుభ్రంగా ఉండలేను కూడా. అందరూ మనలాగే ఉండాలి. ఎవరు సోపు రాసుకోకూడదు, అలాగే షాంపూ, సన్ స్క్రీన్స్ కూడా. అందరూ మనల్ని చూసి మొహం తిప్పుకుంటారు. ఇప్పుడు వాళ్ళని చూసి వాళ్ళ మొహాలే తిప్పుకోవాలి. అవును, మనం ఈ ప్రపంచాన్నే మార్చేద్దాం. మనం మురికి వాడల్ని సృష్టిద్దాం. మురికి బీచ్. మురికి వాడరు మురికి గుంటల పక్కనే కదా ఉంటాయి. నీకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నేను మీకు సెంటర్ లో ఉన్న బీచ్ గురించి చెప్పడం లేదు, ఊరి మధ్య నుండే బీచ్ గురించి చెప్తున్నాను. బీచ్ మధ్యలోనే ఉంటుంది, సైడ్ లో తక్కువగా ఉంటుంది. నిన్ను చెక్క అసలు ముందు నుంచి నువ్వేగా మొదలు పెట్టావు. అరే నిన్ను అర్థం చేసుకోవడం చాలా సబ్బు లేదయ్యా. ఒకవేళ నా దగ్గర ఉన్నా మీకు నేను ఇవ్వను, తెలుసుకోండి. అన్ని సోపులు మాయమైపోయాయి. కాస్మెటిక్స్ అన్ని మాయమైపోయాయి. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? వెళ్ళి వెతుకుతాం, పద. ఓటమిని ఒప్పుకోకూడదు, దొరికేంత వరకు తిరిగి రాకూడదు.
కాస్త కారాపు తమ్ముడు. ఏమైంది? సబ్బు ఏదైనా కనపడిందా? కాదు, నా చేతులు శుభ్రంగా లేవు. నేను వెళ్ళి శుభ్రం చేసుకొని వస్తాను. పెట్టగలం. మీరందరూ ఎందుకని నన్ను అదోలా చూస్తున్నారు? గాడిద, నీ దగ్గర సోప్ ఉందని మాకెందుకు చెప్పలేదు? నా దగ్గర ఎక్కడ సోప్ ఉంది? అయితే దాని పేరేంటో? ఇది సోప్ కాదు, పేపర్ సోపు. మనం సోపునే కదా వెతుకుతున్నాము. మా దగ్గర నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు? ఎక్కడ మంచి వాసన వస్తుందో అక్కడికి మేమే వచ్చేస్తాం. ఆ పక్కకు వెళదాం రా. నాకు పూర్తి నమ్మకం ఉంది వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఈ పక్క నుంచే వస్తుంది స్మెల్. ఇక్కడే సోపు ఖచ్చితంగా ఉండాలి. పద వెళదాం, దొంగిలిద్దాం. చూసారా, అది వాళ్ళే. నేను చెప్పాను కదా సోపుని వెతుకుంటూ వస్తాడని. రండి వెళ్దాం. అదిగో చూసావా సోపు? చూడప్పా పిగ్గప్ప, మర్యాదగా సోపులని తిరిగి చేయి, లేదంటే నేను చితక్ కొడతా. ఓ, వీడు మనల్ని చెత్త కొడతాడట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. బోలే బోలే. వాళ్ళు మన వెనకాలే వస్తున్నారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఎవడ్రా వాడు? ఏమి కనపడటం లేదు. మళ్ళీ వస్తున్నారా? లెఫ్ట్ లో పో, లెఫ్ట్. బన్నీ, వాళ్ళు లెఫ్ట్ లో వెళ్ళిపోయారు. చూసారా ఫ్రెండ్స్, వీళ్ళు మన ఊర్లో ఉన్న ప్రజల్ని మురికి పట్టేలా చేస్తున్నారు. వీళ్ళకి మంచి గుణపాఠం నేర్పించాలి. ఆ గుణపాఠం వాళ్ళకి శుభ్రతని నేర్పించడమే. అందరూ సిద్ధంగా ఉండండి. కానీ ఇక్కడ ఎవరు లేరే. తమ్ముడు, గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. ఎవరో మన వెనకాలే ఉన్నట్టు అనిపిస్తోంది. అరే, తోక ఏంటుందిలే తమ్ముడు, ఆడు. తోక. ఇక్కడ ఎవరు లేరుగా. ఏమైంది జోర్దార్? నా తలని ఎవరో టచ్ చేశారు. ఒకవేళ నీ తోక తిరిగి వచ్చి నిన్ను టచ్ చేస్తుంటుందేమో. చెక్ చేసి తీరాలి. చూసారా, నేను చెప్పాను కదా ఇక్కడ ఎవరు లేరు. మీరు ఇంత భయపడ్డారంటే మార్కెట్ లో నా వాల్యూ ఏమైపోతుంది. తర్వాత అందరూ అంటూ ఉంటారు అన్ని స్నేహితులు ఎలా భయపడుతున్నారు. తలుపులు తెరుచున్నాయి, మీకు హాయ్ చెప్దాం అనుకున్నాను. నన్ను కాపాడండి. పారిపోండి, త్వరగా బయటికి పరిగెత్తండి. చీటాని ఇంట్లో పెట్టి లాక్ చేసేద్దాం. తప్పించుకున్నా. అరే, పోపట్ ఎక్కడుంది? ఏం దిగులు పడకండి, తను పెరుగు తేవడానికి మార్కెట్ కి వెళ్ళాడు. Thank God. కానీ వాడు తిరిగి వచ్చేసాడు. వెళ్ళొచ్చాడు కాబట్టి టైర్డ్ అయిపోయాడు, అందుకని బెడ్రూమ్ లో నిద్రపోతున్నాడు. అని తెలియలేదే. ఆ చీతా దగ్గర పొప్పడు ఇరుక్కుంటే ఏమవుతాడు? అరే, చీటాకి ఎలా తెలుస్తుంది పోపట్ ఎక్కడున్నాడు అని? చీటా ఇంట్లోనే కదా ఉన్నాడు. పోపట్ని వెతికి కనిపెడతాడు. నేను దీన్ని ఆలోచించలేదు. మనం పోపట్ని కాపాడాలి. రండి, త్వరగా వెళ్దాం. ఈ కిటికీ వేరే జామ్ అయిపోయిందే. పదండి, మళ్ళీ ట్రై చేద్దాం.
ఈ పైప్ మీదకి ఎక్కితే బెడ్రూమ్ కి వెళ్ళిపోతాం. నమస్తే. మీరేమీ భయపడకండి, ఇది చాలా మంచి చీట. నేను నిద్రపోతూ ఉన్నానా, ఇది వచ్చి నా కాలు పట్టుకుంది. హెడ్ మసాజ్ కూడా చేసింది. నాలో రక్తం లేకపోయినా గానీ నాకు మెడిక్యూర్, పెడిక్యూర్ ఇంకా అన్ని క్యూర్లు చేసేసింది. పడ్డాచూ, పడ్డాచూ. అబద్ధం చెప్పుకో, నేను చీటాని కాను గాడిద. ఓయమ్మా, ఈ చీట అబద్ధాలు కూడా చెప్తోంది. నేను చెప్పేది నిజమే, నన్ను నమ్మండి. నేను చీటాని కాను గాడిద. అర్థమయ్యేలా మీకు ఎలా చెప్పను? నువ్వు గాడిదవి కాదు, చీటావి. నేను గాడిద. చీటావి. నేను చీటా. గాడిదవి. నేను చీటా. చూసావా, ఒప్పుకున్నావు. పడ్డాచూ. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను గాడిద. సరేరా నాన్న, నువ్వు ఎలా గాడిదగా మారిపోయావు? నేను చిన్నప్పటి నుంచి గాడిద మాంటరీ స్కూల్లోనే చదువుతున్నాను. GBSE బోర్డ్, గాడిద బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. అలాంటప్పుడు నేను గాడిదనే కదా. పడ్డాచూ. నాకు అర్థమైంది. ఈ గాడిదకి అంటే అదే ఈ చీటాకి కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. ఇది గాడిదని. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి గాడిదలతోనే జీవించింది. మరైతే నేను కూడా పిల్లో లేదో డాగి అయి ఉండాలి. ఐడియా. మనం దీన్ని చీటా చేసే పనులన్నింటినీ చేయిద్దాం. అప్పుడు నిద్రపోతున్న చీటాలేస్తుంది. చీటాలు బాగా జంప్ చేయగలుగుతాయి. ఇదిగో ఒక పని చెయ్యి, త్వరగా వచ్చి ఇక్కడ బాగా జంప్ చేయి. ఇది నాకు వెన్నతో కూడిన విద్య. ఓరి నాయనో, ఈ లోపల ఉన్న చీటా లెగిసింది అనుకుంటాను. లెగవడం ఏంటి, ఫైటింగ్ చేయడం మొదలు పెట్టింది. పడ్డాచూ. మీరు అబద్ధం చెప్తున్నారు. ఫైట్ ఎవరైనా ఇలా చేస్తారా ఏంటి? ఫ్లూట్ ని ఎవరైనా ఇలాగే వాయిస్తారు. ఇలా చూడండి, అది అలా కాదు, ఇలా ఊదుతారు. హే చీత, ఈ విధంగా గుర్రమే పరిగెత్తుతుంది తెలుసా? డాచు, అబద్ధం చెప్తున్నారు. గుర్రం ఇలాగే పరిగెడుతుంది. డాచు, హలో ఫ్రెండ్స్. డాచు, థ్యాంక్ గాడ్, ఒక గాడిద నుంచి తప్పించుకోవడానికి గాడిద సాయం చేస్తోంది. గాడిద ఎలా ఉన్నావు? లేదే, ఈ రోజు నా పుట్టినరోజు కాదే. నేను బానే ఉన్నాను. అరే, నీకు బర్త్డే అనే డేట్ లేకపోతే మరి నువ్వు ఎప్పుడు పుట్టావో చెప్పు. రే గాడిద, అది అలా మాట్లాడడం దాని స్టైల్. నువ్వు నోరు మూసుకొని కాసేపు గమ్ముగా ఉండు. ఆల్రెడీ ఇక్కడ 2 గాడిదలున్నాయి, వాటిని బరాయించాలి. ఫోన్ లో నీకు చెప్పిన ప్లాన్ గుర్తుంది కదా? అరే లేదు లేదు, ఈ రోజు నా బర్త్డే కాదు. గుర్తుంది. మేము మీకోసం ఎటువంటి కేకు తీసుకురావడం లేదు. ఇలా చూడు, ప్లాన్ ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన సమయం వచ్చింది. వెళ్దామా? అరే నేనే చెప్పానుగా ఈ రోజు నా బర్త్డే కాదని. సరే పదండి వెళ్దాం. బాగా విను, అదేం చెప్తుందంటే అది నిజమైన గాడిదట, నువ్వేమో డూప్లికేట్ గాడిదవట. ఎప్పుడు అది అలా చెప్పింది? అయ్యమా, నువ్వు ఒక గాడిదవేగా, అందుకే నీకది వినబడలేదు. గాడిదలు చెప్పేవి గాడిదలకు వినవట. నువ్వు నోరు మూసుకొనిరా. అసలు మీలో ఒరిజినల్ ఎవరు, డూప్లికేట్ ఎవరు అది తెలుసుకోవడానికి ఒక కాంపిటీషన్ పెడుతున్నాం. గెలిచిన వాళ్ళే గాడిదలా అవుతారు. మొదటి రౌండ్ రేసింగ్. మీ ఇద్దరిలో ఎవరైతే ఫాస్ట్ గా వెళ్తారో వాళ్ళే చీటా. నువ్వు రెడీయేనా చీటా? పడ్డాచూ. డాచు. మీరు రెడీయే కదా? నేను ఎప్పుడో రెడీ అయ్యాను. అరే లేదు, ఈ రోజు నా బర్త్డే కాదు. నేను రెడీయే. రెడీ, స్టడీ, గో. ఇలా చూడు, ప్రాణాలు కాపాడుకోవాలంటే పరిగెత్తే తీరాలి. గాడిద చీటా కన్నా వేగంగా ఎలా పరిగెత్తావు? అరే నా వెనకొచ్చింది చీట. దాన్ని చూస్తే ఎవరైనా పరిగెడతారు కదా. వారేవా, ఈ గాడిద ప్రాపర్ గా మాట్లాడింది. ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పు. అరే లేదు లేదు, ఈ రోజు నా బర్త్డే కాదు. నేను చెప్పను. చూసావా, ఈ గాడిద నిన్ను చూసి భయపడింది. అంటే నువ్వు ఒక భయంకరమైన మృగం. నువ్వు ఒక చీతావే. అరే దేవుడా, నాకు అనిపిస్తుంది నేను గాడిద కాదని. చెప్పు చెప్పు. గాడిద కాకపోతే ఇంకేంటి?
సరే పద ఇంకో రౌండ్ ని మనం మొదలు పెడదాము. అని తను చీటాని ఇప్పుడు ఒప్పుకునేవాడు. మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టావు కదా. అరే మీరు చెప్పండి. అయ్యో నేను కాదు హనీ, తర్వాత కాంపిటీషన్ మొదలు పెట్టు. నెక్స్ట్ రౌండ్ ఏంటంటే అరవడమే. ఒక మంచి చీట ఎలా అంటే అది చాలా బాగా అరుస్తుంది. గాడిద నువ్వు ముందు అరువు. డాచు లేదు లేదు, ఈ రోజు నా బర్త్డే కాదు, నేను అలా చేయను. దీనికి అరవడానికి రాదు, ఎందుకంటే ఇది చీతా కాదు గాడిద. ఏది చీటా, నువ్వు అరిచి చూపెట్టు. దేవుడా, నిజంగానే నాకు అనిపిస్తోంది నేను గాడిద కాదని. నెక్స్ట్ రౌండ్ ని ప్రారంభిద్దామా? గాడిద తను ఈ పాటికి చెప్పుంటుంది నేనే చీత అని. అని ఇప్పుడు తన్నులు తింటావు. సారీ. నెక్స్ట్ రౌండ్ ఏంటంటే సామాన్లు ఎత్తడం. ఎవరు ఎక్కువ సామాన్లు ఎత్తుతారో వాళ్ళే గాడిద. ఓరి దేవుడా! డాచు డాచు, అరే వీటన్నిటిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఏంటి ఇప్పుడేమైనా అరే చెప్పావా? లేదు లేదు, ఈ రోజు నా బర్త్డే కాదు. ఓరి దేవుడా! గాయ్స్ రండి మన ఇంటికి ఇల్లు ఆట ఆడుకుందాము. మీరందరూ మా ఇంటికి రండి, నేను మీ అందరికి డిన్నర్ ఇస్తాను. అవును, బయట కూడా ఎండ ఎక్కువగా ఉంది. మనం ఇంట్లోనే ఉందాం. మనం ఏదైనా ఇండోర్ గేమ్ ఆడుకుందాం. ఏంటి అనుమానమా? ఓకే. హలో హనీ. ముందు మీరు తలుపు కొట్టి లోపలికి రావాలి, బయటికి వెళ్ళండి. టక్ 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 టక్. అరే డోర్ బెల్ ఉన్నప్పుడు మీరు ఎందుకని నాక్ చేస్తున్నారు? అవును కాదు, నేను ఆ విషయం మర్చిపోయాను. టింగ్ టాంగ్ టింగ్ టాంగ్. టింగ్ టాంగ్ కాదు, జీ జీ. మా ఇంట్లో ఈ కాలింగ్ బెల్లే మేము పెట్టుకున్నాము. ఓకే. జీ జీ. అరే రే, మీరెందుకు బెల్ల కొడుతున్నారు? తలుపు తీసే ఉంది కదా. కొరికావు? నేను కాదు, నా పెట్ డాగే మిమ్మల్ని కొరికింది. ఇప్పుడు ఈ డాగి ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఇంటి సెక్యూరిటీ కోసం డాగిని పెట్టుకున్నాను. అరే దోమ, నీ బుగ్గ మీద దోమ ఉంది. అమ్మా అయ్యా, కానీ దోమ కంటికి కనిపించడం లేదే. మా కంటికి డాగి ఎలా కనిపించలేదో అలాగే నీ కంటికి దోమ కనిపించలేదు. నీ వీపు మీద కూడా దోమలున్నాయి. అరే ఇక్కడ ఎక్కువ దోమలు ఉన్నాయి. అమ్మా చూడడానికి ఆలినాలు అందమైన కాజా ఇలాగా, కానీ నేను చేసేవన్నీ అలాగా. ఆ తర్వాత నేను తింటాను తన్నులు. పప్పుతో తింటారు రైస్, ఆ తర్వాత రైస్ తింటారు థ్రైస్. హోంవర్క్ చేస్తే చాలా నైస్. భుజం కింద నడువు, నడువు కింద థైస్. కాస్త దగ్గరికి రండి గైస్, నేనెప్పుడు మీ మంచి గురించే ఆలోచిస్తూ ఉంటాను. మీరందరూ చాలా దిగులుగా ఉన్నారా ఏంటి? చంపేస్తావా నువ్వు? డైరెక్ట్ గా నీతో తలపడ్డానికి వస్తాను. ఏ ఇంటికి వెళ్ళినా సరే అక్కడ రాసుంటుంది బీవేర్ ఆఫ్ డాగ్స్. అలాగైతే డాగ్ ని చూస్తేనే భయపడతారా ఏంటి? మనల్ని చూస్తే ఎవరు భయపడరా? అలాగైతే మనం అందరం పిరికి వాళ్ళమా? మనం ఈ సిటీలో ఉన్న అందరినీ బాగా ఇబ్బంది పెడదాం. అప్పుడే జనాలందరూ బీవేర్ ఆఫ్ డాగ్స్ కి బదులుగా బీవేర్ ఆఫ్ క్యాట్స్ అని పెడతారు. డాగ్స్ ని చేయాలి క్రిటిసైజ్. అందరూ వెళ్ళండి గైస్. ఈసారి మన ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది విషయం ఏంటంటే, నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మ మా నాన్నతో ఏం పేరు పెట్టాలని అడిగారు. ఆయన నోట్లో ఉన్న పేరుని వెంటనే పెట్టేశారు. సరే ఈ కర్ర అంటే ఏంటి? మిడిల్ నేమా లేదా సర్నేమా? పెద్దోడా మాట్లాడకుండా ఉండు. సరే ఇక్కడికి ఎందుకు వచ్చారు? మై డియర్ పిల్లి బ్రదర్స్, ఇటు కాస్త రండి. మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అన్ని చోట్ల మేము పెట్టబోయే ఇబ్బంది వల్ల అందరూ బివేర్ ఆఫ్ క్యాట్స్ అని రాయాలి. నువ్వు కూడా పిల్లివైనందువల్ల మాతో కలిసి సపోర్ట్ చేయి.
and this is call for కానీ ఇది చాలా దారుణమైన నిర్ణయం. నేను నీకు కంపెనీ ఇవ్వను. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. false. లూడోలో ఉండేది డైస్, నువ్వు అసలు వినలేదు నా అడ్వైస్. వీళ్ళింటిని నాశనం చేసేయండి గాయస్. ఎక్కడా మీ మిత్రులంతా ఎక్కడా? మేము ఎక్కడున్నాం? మా అందరినీ చూస్తే జోకర్లా కనిపిస్తున్నావా ఏంటి? మీరు మమ్మల్ని మోసం చేశారు. మమ్మల్ని మీరు ఏమీ చెయ్యలేరు. అన్నా, నువ్వు ఇంత హోంవర్క్ చేస్తున్నావే, ఎగ్జామ్ లో నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 1000 divided by 3 multiplied by 7 and 4 united by 10 divided by 4. వీడి దగ్గర ప్రశ్న అడిగితే సమాధానం కూడా ప్రశ్నలా చెప్తున్నాడు. వీళ్ళని పట్టుకోండి. నొప్పి 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 నొప్పి. ఓరి దేవుడా, కాకి ఈ రోజు ఏంటి నువ్వు కిందకి ఎగురుతున్నావు? అదే కదా వద్దంటుంది. నేను చెన్నై టూర్ కి వచ్చాను.